ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. కుంభరాశి వారికి ఈ రోజున ముఖ్యంగా జూలై 24వ తేదీ సాయంత్రం 4 గంటల తర్వాత ఈ రాశి వారికి అనుకోకుండా ఒక పాత వ్యక్తి కలవడం, వారు మీ మనసుకు నచ్చిన వారు కావచ్చు, లేదా మీ స్నేహితులలో మీకు ప్రాణ స్నేహితులు కావచ్చు. కానీ ఒక ఫోన్ కాల్ కానీ లేదా మెసేజ్ కానీ లేదా నేరుగా కలవడం కానీ జరుగుతుంది. వారి ద్వారా మీకు జీవితంలో కొన్ని కోల్పోయినవి మళ్ళీ దక్కబోతున్నాయి. ముఖ్యంగా ఆర్థికంగా మీ పరిస్థితి బాగలేనట్లయితే వారు ఒక చిన్న సహాయం అనేది చేయబోతున్నారు. ఆ సహాయం ఆర్థిక పరంగా లేదా వ్యాపార పరంగా, వృత్తిపరంగా ఏ విషయంలోనైనా సహాయం మాత్రం అందుకుంటారు. అది ఏ సహాయం అని మీరు కాస్త గమనించినట్లయితే మీ జీవితం చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ రాశి వారికి ఈ రోజున శ్రీ నీలంపాటి లక్ష్మీ అమ్మవారి జ్యోతిష్యం చెప్పబడును. స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ చేయబడును. కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వివాహ సమస్యలు, ప్రేమ పెళ్లి సంబంధం, కోర్టు సమస్యలు, భూ వివాదాలు, వాస్తు దోషాలు, గ్రహదోష నివారణ చేయబడును. గురూజీ గారి ఆశీర్వాదంతో 100% ఫలితాలు దక్కును. గురూజీ శ్రీ బాలాజీ రాజు గారు. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 9618966312. అనుకోకుండా ఆ వ్యక్తి కలవడం, మీకు కొన్ని విషయాలలో అదృష్టం కలిసి రావడం, లేదా మీకు తెలియని వ్యక్తుల ద్వారా కూడా కొన్ని విషయాలు తెలుసుకొని జీవితంలో ఎలా ఉండాలి అనేది కూడా తెలుస్తుంది. అలాగే గ్రహాలు ఏ విధంగా అనుకూలంగా ఉన్నాయి, ఎలాంటి విషయాలలో జాగ్రత్త తీసుకోవాలి అనే పూర్తి గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. వీరు వీలైనంత వరకు అందరికీ సహాయం చేస్తారు. సహాయానికి మేలు కోరుకోరు, ముఖ్యంగా ఏదైనా ఆశించరు. ఈ రాశి వారు ఎంత మంచివారంటే, ఎదుటివారు కన్నీరు కార్చారంటే వీరు తప్పకుండా వీలైనంత వరకు సహాయం చేస్తారు. ముఖ్యంగా వీరి దగ్గర ఉన్న ఆఖరి రూపాయి కూడా వీరు ఎవరికైనా సహాయం చేయడానికి, దానం చేయడానికి మాత్రమే ఉపయోగిస్తారు. ఎందుకంటే ఈ రాశి వారి మనసు చాలా సున్నితంగా ఉంటుంది. ఎవరైనా ఆపదలో ఉన్నారంటే అస్సలు తట్టుకోలేరు. అలాగే చిన్న అల్ప సంతోషి వ్యక్తులు వీరు. ఎందుకంటే గతంలో ఎన్నో నష్టాలు, కష్టాలు, బాధలు, కన్నీళ్లు మాత్రమే మిగిలాయి కొంతమంది వ్యక్తుల ద్వారా. ముఖ్యంగా మీ దగ్గరలో ఉన్నవారు, మీ కుటుంబ సభ్యులలో ఒక వ్యక్తి మిమ్మల్ని చాలా నష్టం చేసేలా జరిగింది. తమ భాగస్వామి కావచ్చు, లేదా తల్లిదండ్రులే కావచ్చు, లేదా మీ బంధువులలో చాలా దగ్గరలో ఉన్నవారే కావచ్చు. కానీ కుంభరాశి వ్యక్తులు వారి ద్వారా చాలా నష్టపోయారు. వారిని ఎంత నమ్మారంటే, జీవితంలో ఎవరిని నమ్మకుండా వారు చెప్పింది మాత్రమే చేస్తూ ఉన్నారు. కానీ కుంభరాశి వ్యక్తులను చాలా నష్టపోయేలా, నమ్మించేలా చేశారు. ఆర్థికంగా ఎంతో డబ్బు ఉపయోగించుకున్నారు. కాబట్టి ఈ రాశి వారిని కోలుకొని దెబ్బతీశారు. కాబట్టి ఆర్థికంగా ఈ రాశి వారికి చాలా నష్టాలు ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు కూడా ఆర్థికంగా నష్టాలు తొలగిపోలేవు. అప్పుల బాధలు మరింత ఎక్కువగా పెరిగాయి, బాధ్యతలు పెరిగాయి. ముఖ్యంగా సంతానం వల్ల వీరికి బాధ్యతలు ఎక్కువగా పెరగడం వలన మరింత కష్టపడాల్సిన సమయం అనేది వచ్చింది. ముఖ్యంగా ఈ రాశి వారి సంతానం కోసం చాలా కష్టపడతారు. వారు ఎదుగుదల చూడడానికి కుంభరాశి వ్యక్తులు ఎంతైనా కష్టపడతారు, ఎన్నైనా అవమానాలు పడతారు. కానీ ఈ రాశి వారి చుట్టూ ఉన్న వారిలో, కుటుంబ సభ్యులలో ఒక వ్యక్తి వీరిని గతంలో మోసం చేశారు. కాబట్టి మళ్ళీ వారిని పూర్తిగా నమ్మకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఒక్కసారి మోసం చేశారంటే మళ్ళీ మళ్ళీ చేస్తారు. మిమ్మల్ని పూర్తిగా మంచి మాటతో నమ్మిస్తూ మిమ్మల్ని మోసం చేశారు. ఎన్నో విధాలుగా మిమ్మల్ని నష్టం కలిగించేలా చేశారు. కాబట్టి ఇక నుండి మీరు ఎవరిని పూర్తిగా నమ్మకండి. ఏదైనా ఆధారం ఉండే వరకు నమ్మకండి. ఇకపోతే వీరి సంతానం చాలా బాగుంటుంది. వీరు చెప్పినట్లు, వీరికి నచ్చినట్లు సంతానం ఉంటుంది. సంతానంలో ఎలాంటి లోటుపాటులు ఉండవు. కుంభరాశి వ్యక్తులు జాలిగుణం, దయగుణం ఉంటుంది. కాబట్టి వారి సంతానం కూడా అలాగే ఉంటుంది. ఇక వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా ఏ విధంగా ఉంటుంది? అలాగే పాత వ్యక్తి మీకు మళ్ళీ కలవడం లేదా ఫోన్ కాల్ చేయడం వలన మీకు ఎలాంటి విషయాలలో లాభాలు వస్తాయి అనే విషయాలు కూడా పూర్తిగా తెలుసుకుందాం. వారికి లైట్ ఆరెంజ్ మరియు లేత గులాబీ
ఈ 2 కలర్లు మీకు చాలా కలిసి వస్తాయి. కాబట్టి ఈ 2 కలర్లలో మీరు ఏవైనా దుస్తులు ధరించినట్లయితే, మీరు ఏదైనా ఇంటర్వ్యూలకు వెళ్ళినట్లయితే మంచి వార్త వింటారు. అలాగే మీరు ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే ఈ 2 రంగుల్లో ఏదో ఒక రంగు దుస్తులు ధరించి వెళ్ళినట్లయితే మీరు వెళ్ళిన పని సక్సెస్ అవుతుంది. ఇకపోతే పాత వ్యక్తి ఎందుకు కలుస్తున్నారు, మళ్ళీ మీ దగ్గరికి ఎందుకు వస్తున్నారు అనే విషయాలు తెలుసుకుందాం. చాలా కాలంగా దూరంగా ఉన్న వ్యక్తులు మళ్ళీ దగ్గరికి ఎందుకు వస్తున్నారు? కుంభరాశి వ్యక్తులంటే చాలా మంచివారు. వీరి మనసు ఎంత సున్నితంగా ఉంటుందో వీరి రూపం కూడా చాలా అందంగా ఉంటుంది. అలాగే వీరిని చాలామంది ఆకర్షిస్తారు. చూడగానే వీరిని ఆకట్టుకునేలా ఉంటారు. కాబట్టి వీరి కళ్ళల్లో ఒక గొప్ప శక్తి ఉంటుంది. కాబట్టి ఈ రాశి వారిని చూడగానే చాలామంది ఇష్టపడతారు. కాబట్టి గతంలో కొంతమంది వ్యక్తులు అత్యవసర పరిస్థితుల్లో వీరికి దూరమయ్యారు. వారు చాలా బాధపడ్డారు. ఈ వ్యక్తిని దూరం వీరిని కోల్పోయి చాలా బాధపడ్డారు. కానీ మళ్ళీ కలవడానికి ఎందుకు వస్తున్నారంటే ఈ రాశి వారు బాధల్లో ఉన్నారు, నష్టాల్లో ఉన్నారని తెలుసుకొని పాత వ్యక్తి మళ్ళీ మీ దగ్గరకు వచ్చి ఒక చిన్న సహాయం లేదా సలహా ఇవ్వడానికి వస్తున్నారు. వారి సలహాలు మీరు తీసుకున్నట్లయితే మీ జీవితం చాలా అందంగా ఉంటుంది. ఎందుకంటే వారు మీ మనసుకు నచ్చిన వారు. అలాగే వారు మిమ్మల్ని ఎంతో ప్రేమించిన వారు లేదా స్నేహంగా ఉన్నవారు. మీ మంచి కోరుకునే వ్యక్తులలో ఆ పాత వ్యక్తి మొదటి వ్యక్తి. కాబట్టి వారు మీ మంచి కోసమే ఏదైనా సలహా ఇవ్వడానికి లేదా ఒక దారి చూపించడానికి వస్తారు. ఆ ఫోన్ కాల్ ద్వారా లేదా మెసేజ్ ద్వారా కానీ నేరుగా రావడం కానీ జరగడంతో మీ జీవితంలో కొంత మేలు జరగవచ్చు. కాబట్టి వారిని మీ జీవితంలోకి మళ్ళీ తిరిగి రాణించినట్లయితే మీ జీవితం చాలా అందంగా ఉంటుంది. వారి స్నేహం మీకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. అలాగే ఆర్థికంగా ఎదగడానికి ఒక సలహా లేదా ఆర్థిక పరిస్థితి బాగలేనట్లయితే ఆర్థికంగా మీకు సహాయం చేయడం కానీ జరుగుతుంది. అలాగే ఈ రాశి వారికి ఆ పాత వ్యక్తి అంటే చాలా ఇష్టం, అభిమానం వారికి కూడా అదే విధంగా ఉంటుంది. ఇప్పటికైనా ఎంతకాలం గడిచినా కూడా కుంభరాశి వ్యక్తి ప్రేమ చాలా గొప్పగా ఉంటుంది. వారి మనసులో ఎప్పటికీ కుంభరాశి వ్యక్తి అంటే ఒక గొప్ప వ్యక్తిలా ఉంటారు. కాబట్టి వారు సహాయం చేయడానికి వస్తారు. ఇకపోతే ఆర్థిక పరంగా మీరు ఎలాంటి ఇబ్బందుల్లో లేకుండా కాస్త జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా వ్యాపారంలో ఎలాంటి పెట్టుబడుల జోలికి వెళ్ళకండి. అలాగే ఏదైనా చాలా ఇబ్బందుల్లో ఉన్నారంటే, ఎక్కడైనా ఇరుక్కుపోయినట్లు అనిపిస్తే విష్ణునామ సహస్రనామం విన్నట్లయితే మీకు ఆపద అనేది తొలగిపోతుంది. అలాగే ఉద్యోగంలో చిన్న మార్పు, ఒక అలజడి రావచ్చు. కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి విషయంలో సహనంతో ఉన్నట్లయితే ఏదైనా మిమ్మల్ని గుర్తిస్తారు.